రాములో రాములో చూస్తే కనుక అది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ద, అంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక 5 సాంగ్స్ ఏమన్నా మీరు ఆల్ టైమ్ పెట్టమంటే దాంట్లో ఖచ్చితంగా ఉండే పాట ఇది యాక్చువల్గా. ఇప్పటికి కూడా 1 బిలియన్ వైపు పరుగులు తీస్తుంది కదా మరి. సో మొన్న తమన్ గారు షేర్ చేశారు, టాప్ 10 సాంగ్స్ లో 2 సార్లు మన సాంగ్ ఉంది. 2వ నెంబరు 5వ నెంబరు. సూపర్. ఫస్ట్ బుట్టబొమ్మ ఉంది, సెకండ్ రాములో రాముల. అంటే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనకున్న నాలెడ్జ్ అదంతా చూసి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన కూడా అంతే అర్థం చేసుకుంటే ఈజీగా పని చేయొచ్చు అంటారు. బట్ మరి రాములో రాముల వాట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ రాములో రాముల? నా అసలు వెళ్ళే వరకు నాకు ఫస్ట్ తమన్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా అలా త్రివిక్రమ్ గారితో చేస్తున్నాం, అలా వైకుంఠపురం అల్లు అర్జున్ గారికి రాయాలి అనగానే, నేను అల్లు అర్జున్కి అనగానే మనకు ఒక థాట్ ఉంటుంది కదా మామూలుగా ఉండి, హీరో ఎలివేషన్లా ఇప్పుడు ఏదో వీరుడు శూరుడు ఇట్లా సింహం పులి అన్నట్టుగా ఏవో కొన్ని ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళి సరే పరిచయం చేశాక, అది కూడా మళ్ళీ చూడండి నా లింకులన్నీ నాకు ఒక దగ్గర నుంచి ఒక లింకు అట్లా కలిసింది. ఆ లై పాట ద్వారానే మనకు ఇది వచ్చింది. నచ్చింది అది. ఎందుకంటే లైలో నా సాంగ్ రిలీజ్ అయ్యి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ జరిగే టైంలో అప్పుడే వచ్చారు త్రివిక్రమ్ గారు దానికి గెస్ట్ గా ఫంక్షన్ కి వచ్చి నితిన్ గారిని అడిగారు, ఈ పాట ఎవరు రాశారు బాగుంది అని. నేను పక్కనే ఉన్న పరిచయం చేశారు, కాసర్ల శ్యామండి అంటే చాలా బాగుందండి పాట, ప్రతి లైన్ చాలా బాగుంది అని చెప్పారు. అదే ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని అలవైకుంఠపురంలో వాంటెడ్లీ అన్ని సెక్టార్లకు తగ్గట్టుగా పాటలు ఉండాలి అని ఒక శ్రీకాకుళం పాట ఉంటుంది చూడండి, అందులో చిత్రాల తర్వాత క్లాస్ పీపుల్ కోసం సామజీవరగమన, మళ్ళీ అట్లాగే బుట్టబొమ్మ, ఇటు తెలంగాణకు ఒక పాట కూడా కావాలి అని అనుకున్నప్పుడు ట్రై చేశారు. 1.5 months ఆ పాట మీద కూర్చున్నారు, వాళ్ళకు అవ్వట్లేదు. అప్పుడు త్రివిక్రమ్ గారు గుర్తు చేశారంట, లైలో ఒక అబ్బాయి రాశాడు, అతను పిలిపించండి పని అయిపోద్ది అని. అంటే అప్పుడు కరెక్ట్ గా వెంకి మామ ప్రతిరోజు పండగే ఇక నడుస్తాను నేను నాకు తమ్ముడు గారితో. అదే సార్ మన దగ్గర వర్క్ చేస్తున్నాడు పిలిపిస్తానని నాకు ముందు రోజు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా కలవాలి త్రివిక్రమ్ గారిని, మీరు ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేసుకుని రండి కలుద్దాము. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళా, కూర్చున్నాం. ఒక మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు త్రివిక్రమ్ గారు, ఒక మెహఫిల్ లాగా సాగింది అది. మీరు ఏమన్నా పాడండి సార్, ఊరికే పోగానే అసలు చాలా నేను భయపడుకుంటూ వెళ్ళా త్రివిక్రమ్ గారికి. ఏంటో అంటే ఒక పెద్ద డైరెక్టర్, అందులో చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక మాటల రచయిత నుంచి కథా రచయిత నుంచి డైరెక్టర్ అయ్యారు. ఆయనకున్న నాలెడ్జ్ అప్పటికే మాటల మాంత్రికుడు అని పేరు. ఆయన మనం ఫేస్ చేయాలంటే ఆయన మాయ చేయాలి, మనం అది చేయాలి, ఆ మాంత్రికుడినే మాయ చేయాలి. మంచి మాట. వెళ్ళగానే ఆయన ఒకటే మాట అన్నారు, శ్యామ్ గారు రండి, మనం 4 years బ్యాక్ లైవ్ స్టేజ్ మీద కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం అనగానే అప్పుడు ఫ్రీ అయ్యా. మనం గుర్తుపెట్టుకున్నారు. కూర్చొని ఒక 10 నిమిషాలు గాన కచేరీ నడిచింది మాకు. అన్ని పాటలు వినిపిస్తుంటే ఆయన దగ్గర రెస్పాన్స్ లేదు అసలు. లేచి అది అవి అసలు ఆ టైపే కాదండి మన పాటలు. మన మంచి ఒక మెలోడీ, ఫోక్, కొంచెం తెలంగాణ, ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది, ఆ పార్టీకి తగ్గట్టుగా ఒక పాట అని ఎట్లా పోదామని డిస్కస్ చేస్తూ ఒక ఆలోచించుకుంటూ పోయి అని చెప్పారు. నేను అప్పుడు పద్మరావు నగర్లో ఉండేప్పుడు మేము నైట్ ఎక్కడన్నా మందు దొరుకుతుందా ఇంకేమో దొరుకుతాయి అని నైట్లు తిరిగేవాళ్ళం. ఒక్కోసారి చిన్న చిన్న లూనాలు వేసుకొని ఆ మేడ్చలు, కొంపల్లి అటంతా వెళ్ళిపోయేవాళ్ళం మేము. అట్లా వెళ్తున్నప్పుడు ఎవరన్నా అమ్మాయి మనకు కనిపించింది అనుకోండి, అట్లా ఒక లవ్ స్టోరీ ఏమన్నా చెప్పొచ్చా దాన్ని చెప్తూ వెన్ బంటు వాజ్ 22 అని మనం ఒక డైలాగ్ వేద్దాము, అక్కడ నుంచి చెప్తాము అంటే నేను పాట అయిపోయింది సార్, అదే మన పల్లవి ఫస్ట్ అందుకున్నారు మీరు అని చెప్పా. బంటుదాని 22 అక్కడి స్టార్ట్ చేద్దాము అని అప్పటికప్పుడు టకటక ఏదో చెప్పాను. ఆయన అసలు ఆయనకు కావాల్సింది వచ్చింది అనుకోండి, ఒక్క సెకండ్ కూడా ఉండడు అక్కడ. నాకు అయిపోద్ది పాట, నాకు అర్థమైంది ఇది కవి సమయం, మీరు పని చేసుకోండి అని వెళ్ళిపోతాడు ఆయన. నేను హ్యాపీగా ఈ హ్యాపీతో ఈ డే అంతా గడిపేస్తా అని వెళ్ళిపోతాడు. అట్లా చెప్పి వెళ్ళిపోయారు. తెల్లారికల్లా పాట రెడీ. సో మొత్తానికి అంటే ఎంత సింపుల్ గా, అంటే చాలా సింపుల్ అనుకున్నా. ఒక 22 minutes నా దగ్గర ఇప్పటికీ వాయిస్ నోట్ ఉంటుంది. అదంతా మేము మాట్లాడుతున్నప్పుడు తమన్ గారు రికార్డ్ చేశారు. ఆ 22 minutes లో పాట ఎట్లా ఉండాలి అన్నది అయిపోయింది. సూపర్. పిల్లలకల్లా అయిపోయింది పాట. ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ అవ్వగానే, రికార్డింగ్ అవ్వగానే వెంటనే బన్నీ గారికి ఫోన్ చేశారు, చిన్నబాబు గారికి, రాధాకృష్ణ గారికి ఫోన్ చేశారు, మీకు అద్భుతమైన పాట వినిపిస్తే వచ్చేయండి, మన సినిమాలో పాట అయిపోయింది, మన సినిమాలో ఇంకా పాటలు లేవు, అయిపోయినాయి అని వాళ్ళందరూ వచ్చి అందరూ యునానిమస్ గా అసలు రాములో రాముల అన్న పదానికే అసలు పాట మొత్తం ముందు ఆ మాటలు ఇవి కూడా త్రివిక్రమ్ గారు చెప్పగానే మళ్ళీ అది కూడా మనమే అందించాం.
ఎవరు ముచ్చట చెప్పుదాము అని ఇట్లాంటి కొన్ని పదాలు, అయ్యా అవన్నీ ఆ డైలాగులు అట్లా అనుకొని బన్నీ గారు చెప్తుంటే దగ్గరుండి చెప్పించడం ఇవన్నీ జరిగాయి. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ఒక ఎత్తు, దాన్ని మీరు అందుకుని ఇమీడియట్ గా రాయడం అనేది ఇంకొక దాన్ని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యాక్చువల్లీ. ఇంకా దాంతో అసలు అంటే నా స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళతో మంచి అప్రిషియేషన్స్. గురుగారు సీతారామ శాస్త్రి గారు, అసలు గురుగారు నాకు అందించిన ఆశీర్వాదం ఏంటంటే, మేము ఒక 2 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది మా రచయితల దానికి ఆ సినిమాకి సంబంధించి. ఆ ఇంటర్వ్యూ అప్పుడు వచ్చి గురుగారు అన్న మాట ఇది, నాతో పాటు మిగతా రచయితలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు గురుగారు లేరు కదా అని ఆయన చెప్పారని మన గురించి మనం కొట్టుకోవడం కదా, కానీ గురుగారు అన్నమాట, నాన్న నీకు అమ్మవారి కటాక్షం ఉందిరా, సరస్వతి కటాక్షం ఉంది, ఇది శ్యామనామ సంవత్సరం అవుద్ది అని. సూపర్. అన్నట్టుగానే వరుసగా మనకు రాములో రాముల, ధమాక, బలగం, దసరా అన్ని వరుసగా టకా 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 హిట్లు పెడుతుంది.